బ్రహ్మాజీ గారి ఇంట్రొడక్షన్ ఇవ్వాలంటే ఏముంది, సుపరిచిత నటులు. ఆయన ఇంతవరకు ఎక్కడా కూడా ఆయనకు ఒక ముడత కూడా రాలేదు మొహం మీద. అండ్ దాంతోపాటు గ్లామర్తో పాటు గ్రామర్ కంటిన్యూ చేస్తూ ఎప్పుడు ఆయనకి డిమాండ్ అలా పెరుగుతూనే ఉంది. వీటి సీక్రెట్స్ గతంలో మాట్లాడాం, ఇవాళ ఇంకా డీప్గా మాట్లాడబోతున్నాం విత్ ద వన్ అండ్ ఓన్లీ బ్రహ్మాజీ గారు. బ్రహ్మాజీ గారు వెల్కమ్, స్వాగతం. కుప్పరాజు గారు ఇందులో ఎన్ని ఉంటాయి చెప్పండి అంటే ఏమంటారు, ఆ విధంగా అనమాట. సో వి రియలీ ఎంజాయ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ బ్రహ్మాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్. అది చాలా ఫహద్ ఫాసిల్ గారితో మీరు అమరిన తీరు, ఐ థింక్ అది ఒక లీగ్ ఇంకా కొంచెం మీ పరిధి బాగా పెరిగిందని చెప్పచ్చా, అంటే విత్ దట్ రోల్ మీకు బాగా నచ్చినట్టుంది. మీకు అలా అనిపించలేదా? నేను చాలా చేశాను కదా అటువంటి. చేశారు, బట్ ఐ థింక్ అది బాగా క్లిక్ అయిన రోల్ లాగా మాకు అనిపించింది. సినిమా బాగా నాకు క్లిక్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా మన క్యారెక్టర్లు కూడా క్లిక్ అవుతాయి. ఎప్రిషియేషన్ ఎక్కువ మంది చూస్తారు, వ్యూవర్షిప్. సో కొంచెం ఫన్ మా మీద ఉంది కాబట్టి మేము బాగా. అవును, అందుకే ఎంజాయ్ చేసాం. రిలీఫ్ ఎలిమెంట్స్ అండి ఇవన్నీ. ఇన్ఫాక్ట్ విలనిజంలో ఒక రిలీఫ్ ఎలిమెంట్ చూపించి సుకుమార్ గారు భలే పండించారు ఈ సీన్స్ అన్ని ఇవన్నీ కూడా. అందులో ఏం చేసినా యాక్చువల్గా మొత్తం మాస్టర్దే క్రెడిట్, లెక్కల మాస్టర్దే, సుకుమార్ గారిదే. మీరు తెర మీద ఉంటే ఏదైనా నవ్వించాలి ఆర్ అట్లీస్ట్ కవించాలి అనుకుంటాం. మీరు చేసిన మోస్ట్ డిఫికల్ట్ రోల్ చెప్పండి మీ కెరియర్లో. చూసారు, ఆలోచిస్తున్నాను. అంటే అంత డిఫికల్ట్ రోల్ చేయలేదండి. అంటే అలా కాదు, మీకు అన్నీ ఈజీగా చేశారని అర్థం. చూసారా ఇక్కడ స్వప్న దిస్ సైడ్. చెప్పండి సార్, నిజంగా చెప్పండి. నేను నిజంగా నాకు తెలియదు, ఏం కష్టపడ్డా అంటే అన్ని సినిమాలు కష్టపడతాను. కొన్నిసార్లు ఫిజికల్గా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు సింధూరం చాలా హార్డ్ వర్క్, అది ఆ కైండ్ ఆఫ్ సినిమాలో. అవును. సో ఫన్ అనేది మోస్ట్లీ కంఫర్టబుల్ జోన్, కామెడీ లేదు. సో మనం ఎక్కువ కష్టపడేది ఏంటంటే ప్రాక్టికల్గా, ఫిజికల్గా స్క్రీన్ మీద ఏం కష్టపడుతున్నాం అంటే అది కష్టం అనిపిస్తుంది. కానీ ఒక బ్రహ్మాజీ గారు ఒక మాట అంటారు, మీరు ఇంత ఎక్స్పీరియన్స్ గడిచారు, ఇప్పుడు అందులో ఇలాంటి క్యారెక్టర్స్కి మీరు ఐడియల్గా స్లాట్ అయిపోయారు. అంటే ఈ సపోర్టింగ్ అండ్ స్లైట్లీ లైట్ హార్టెడ్ కామెడీ రోల్స్లో. సో మీకు ఏజ్ ఎలాగో పెరగలేదు, కాలక్రమంలో మీ ఏజ్ అయినా పెరిగిందా? పెరుగుద్దిగా. అంటే డిమాండ్ చేసే స్థితికి వచ్చారు మీరు? డిమాండ్ నేను ఎప్పుడు చేయను, ఎప్పుడు అంత అటు ఇటు కంఫర్టబుల్గా వెళ్ళిపోతాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ జస్ట్ టేక్ అప్ ది ఆపర్చునిటీ అండ్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ దట్ మచ్. దానివల్ల మేబీ ఒక 10% పెరుగుద్ది తప్పించి, నాకు ఆ సినిమా నచ్చి ఆ మనుషులు నచ్చితే ఐ విల్ డూ, అది ఇంపార్టెంట్ నాకు. అంబియన్స్, ఆ వాతావరణం, వాళ్ళతో పనిచేయడం ఇష్టం అనుకుంటే నో ప్రాబ్లం. లెక్క పెట్టారా ఎన్ని సినిమాలు చేశారు ఇంతవరకని? 275 మేబీ 300, ఐ డోంట్. అబ్బా అనుకుంటా. 275 సినిమాల్లో చూపించి ఇంకా మీరు కంటిన్యూ అవుతూ, గ్రేట్ అచీవ్మెంట్ కదా బ్రహ్మాజీ. వెళ్ళిపోమంటారు ఇప్పుడు? చిచ్చి అస్సలు వెళ్ళమని కాదు, ఇంకా పుష్ప 3లో మీరు ఉండాలి కదా. పుష్ప 3లో ఉన్నాను, సలార్ 2లో ఉన్నాను. మరి ఇంకే ఎలా వెళ్తారు మీరు? మేము వెళ్ళనివ్వం. 4, 5, 6 కూడా ఉంటే చేసేస్తాను. అన్నిట్లో మీరు చేస్తారు. ఎక్కడ అంటే మీకు కావాల్సిన అన్ని రకాల బ్యానర్స్లో వస్తున్నాయండి. మీరు ఎంత యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉందో మీకు అని అంటున్నాను. ఇటు బాపు లాంటి ఒక చాలా రస్టిక్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా చేస్తున్నారు, ఇంకోవైపు మీరు అన్నట్టు సలార్ 2, పుష్ప 3, ఇంకా చాలా ఇన్ ద పైప్ లైన్. సో నెలకి ఎన్ని రోజులు బ్రహ్మాజీ గారు మీరు వర్క్ చేసేది? డిపెండ్ అండ్ మామూలుగా వర్క్ 20 days సమ్ టైమ్, 25 days సమ్ టైమ్, 30 days సమ్ టైమ్. ఒక్కోసారి సడన్గా క్యాన్సిల్ అయిపోతాయి షెడ్యూల్స్ అయ్యి అనుకోకుండా. అప్పుడు 15 days ఇంట్లో కూర్చోవడం జరుగుద్ది. 4 రోజులు కూడా ఖాళీ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? సినిమాలు చూస్తారు? బయట థియేటర్కి వెళ్తుంటాను, సినిమాలు మంచి సినిమా అనుకుంటే వెళ్తాను. లేకపోతే మన ఓటీటీలు కూడా, నెట్ఫ్లిక్స్లు, వెబ్ సిరీస్, హిందీ వెబ్ సిరీస్ ఎక్కువ చూస్తాను. ఈ ఇండస్ట్రీలో ఎలాగైనా కొంతలో కొంత గ్లామర్ మెయింటైన్ చేయాలి. మీరు సపోర్టింగ్ రోల్స్ వేసినా కూడా గ్లామర్ మెయింటైన్ చేయాలి. ఏం చేస్తారు దానికి? ఫిట్నెస్, ఎక్సర్సైజ్ చేస్తారా? జిమ్కి వెళ్తారా? అది ఫుడ్ తగ్గించి అట్లాంటివి ఏం చేయరు? ఫుడ్ కొంచెం తగ్గించి తింటా. ఇవన్నీ అంటే గతంలో మీరు కొన్ని విషయాలు నాకు చెప్పారు కాబట్టి అటు సైడ్ వెళ్ళట్లేదు నేను. బట్ చాలామంది ఐ డ్రీమ్ ప్రేక్షకులకు కొత్త కాబట్టి మళ్ళీ అడుగుతున్నాను, మీరు తెలుగు భోజనమా బెంగాలీ భోజనమా ఇంట్లో? తెలుగే, పక్కా తెలుగు భోజనం. అంటే ఇప్పుడు అంతా వైట్ రైస్ వద్దు, అదొద్దు, ఇదొద్దు, కట్ చేసి. ఈ మధ్య కొంచెం వైట్ రైస్ అన్ని పక్కన పెట్టి బ్రౌన్ రైస్ లాంటిది.
కొంచెం మితంగా కొంచెం ఆ విధంగా తింటూ మెయింటైన్ తింటాం బట్ ఇట్స్ లిమిట్. లిమిటెడ్గా అది